ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఇది క్రైస్తవ తండ్రులకు లేకపోతే క్రైస్తవ తల్లిదండ్రులకు దేవుడిచ్చినటువంటి సుస్పష్టమైనటువంటి ఆజ్ఞ. ఇది దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాల్సినటువంటి ఆజ్ఞ. ఇక్కడ తండ్రులారా అని చెప్పబడినప్పటికీ దాంట్లో తల్లులు కూడా ఉన్నారు అనే మనం ఎంచాలి. ఎందుకంటే ఆ మొదటి 3 వచనాల్లో తల్లిదండ్రులు, తండ్రిని, తల్లిని అనేటువంటి విషయాలు మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో సహోదరులారా అంటే సహోదరుల్లోనే సహోదరులు కూడా, బ్రదర్స్లోనే సిస్టర్స్ కూడా ఉన్నట్టు, ఫాదర్స్ అన్నప్పుడు ఫాదర్స్తో పాటు మదర్స్ కూడా. అంటే బేసికలీ పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటో, గాడ్ గివెన్ రెస్పాన్సిబిలిటీ టు ద పేరెంట్స్, దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత తల్లిదండ్రులకి. ఆ బాధ్యత గురించి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. ఇప్పుడున్నటువంటి కాలంలో, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క కొత్త రకమైనటువంటి జీవన విధానంలో, అంటే భార్య భర్తలు ఇద్దరు మరి వారి వారి వృత్తుల్లో వారి వారి ఉద్యోగాల్లో లీనమై ఉంటారు. దాంతోపాటు వారికి ఇంకా చాలా రకాలైనటువంటి సామాజిక బాధ్యతలు ఉంటాయి. కొంతమంది ఇతర విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో ఇవన్నింటినీ మనము లెక్కలోనికి తీసుకున్నప్పుడు అనేక సందర్భాల్లో అనేక క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ అన్నప్పుడు ఎవరైతే విశ్వాసులని, ఎవరైతే దేవుడికి విధేయులని, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుచుకొనుచున్నారని, ఇతరుల ముందు చలామణి అవుతూ వారిని వారు అనుకుంటూ ఎంచుకుంటుంటారో అలాంటి వారి గురించి నేను చెప్తున్నాను. అలాంటి వారి గృహాల్లో, అలాంటి వారి కుటుంబాల్లో ఈ విషయంలో అంతగా న్యాయము చేయట్లేదు. దీని నుండి వారు మరి వైదొలిగిపోయినట్లు, వెనకబడినట్లు మనకి చాలా స్పష్టంగా కనపడుతోంది. సేవకులు ఎప్పుడు సమస్యల్ని చూస్తూనే ఉంటారు. అండ్ అనేక రకాలైనటువంటి సమస్యలకు పరిష్కారాల కొరకు ప్రజలు సేవకుల దగ్గరికి వస్తారు, ప్రార్థన కోసం వస్తారు. సో ఈ రకంగా చూసినప్పుడు కుటుంబాల్లో ఏముంది ఏమీ లేదు అనేది కూడా సేవకులకి అర్థమవుతుంది. ఇప్పుడున్నటువంటి కుటుంబాల్లో చాలామంది తల్లిదండ్రులు లౌకికమైనటువంటి విషయాలకు ఎంత విలువనిస్తారో, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో, దాంట్లో 10% ఈ యొక్క ప్రభు విషయంలో, ప్రభు పట్ల తమ పిల్లల్ని పెంచే విషయంలో వారు తీసుకున్నా కూడా చాలా మార్పులు క్రైస్తవ లోకంలో, సంఘంలో మనం ఈ పాటికి చూసేవారు. కానీ అది లేదు అంటే అదొక దురదృష్టకరమైనటువంటి విషయం. నా దేవుడు చాలా స్పష్టంగా గతంలో కూడా ఆయన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఆయన నడిపించినప్పుడు వారు తన ప్రజలుగా ఉండి తన మార్గాల్లో వర్ధిల్లాలని, వారి తర్వాత వారి వంశాలు, వారి యొక్క కుటుంబాలు కొనసాగడానికి ఆయన ఒక చక్కని విధానాన్ని ఏర్పాటు చేశాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో 6వ వచనం నుండి 9వ వచనం వరకు ఆయన దీన్ని తన ప్రజలకు తెలియచేశాడు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవ నడుచునప్పుడును, పండుకొన్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గవనుల మీదను వాటిని రాయవలెను. సో చాలా స్పష్టంగా దేవుడు దీన్ని డే టు డే అఫెయిర్గా ఆయన ఆ యొక్క కుటుంబాల్లో పెట్టేశాడు. అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు వారేం చేయాలి? వారి కుమారులకు వీటిని అభ్యసింప చేయాలి. అండ్ వారి ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవలో నడుస్తున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, అన్ని ఇతర పనులు చేసుకుంటున్నప్పుడు సహజంగానే, అంటే యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా దీన్ని చేయమని చెప్పాడు. ఆ రకంగా వీటిని వారి యొక్క పిల్లలకు నేర్పుతూ దేవుని కొరకు వారిని ఎడ్యుకేట్ చేయమని, వారిని మరి దేవుడి కొరకు ప్రిపేర్ చేయమని ఆయన చెప్పాడు. నిజానికి ఈ బైబిల్లో మీరు జాగ్రత్తగా పరీక్ష చేసి చదివితే ఎక్కడా కూడా ఎక్స్ప్లిసిట్గా దేవుడు తల్లిదండ్రులకు తమ పిల్లలకు మంచి సెక్యులర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని, ఇప్పించాలని చెప్పలేదు. అంటే ఎక్స్ప్లిసిట్గా అంటే స్పష్టముగా నీ బిడ్డను నీవు సాయశక్తులా కష్టపడి డాక్టర్ని చెయ్యి, నీ బిడ్డను సాయశక్తులా కష్టపడి ఇంజనీర్ని చెయ్యి, నీ బిడ్డను సాయశక్తులా కష్టపడి చార్టెడ్ అకౌంటెంట్ని చెయ్యి, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా చెయ్యి అని ఎక్కడా చెప్పలేదు.
దాని అర్థము మన బిడ్డలను ఆ రకంగా చేయకూడదు అని కాదు. మన బిడ్డలు ప్రైమ్ మినిస్టర్లు, మన బిడ్డలు గొప్ప బిజినెస్ మెన్లు, మన బిడ్డలు గొప్ప స్టేట్స్మెన్లు, గొప్ప మరి ప్రొఫెషనల్గా మారితే దేవుడికి స్తోత్రం. ఆ స్థాయిలో వారు దేవుడిని మహిమపరచొచ్చు. పాయింట్ ఏంటంటే దాని గురించి ఎక్స్ప్లిసిట్గా చెప్పని దేవుడు నీ బిడ్డలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచుము అని ఎక్స్ప్లిసిట్గా చెప్పాడు. అంటే సెక్యులర్ ఎడ్యుకేషన్ విషయంలో ఆయన ఎక్స్ప్లిసిట్గా చెప్పండి, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ విషయంలో ఎక్స్ప్లిసిట్గా చెప్పాడు. నా ఇప్పుడు విచిత్రం ఏంటంటే తారుమారు ఎక్కడైందంటే మనము ఆయన చెప్పిన దాన్ని చేయం, ఆయన చెప్పని దాన్ని చేస్తాం. ఎక్స్ప్లిసిట్గా ఉన్నటువంటి దాన్ని విస్మరించేసాం, స్పష్టమైన దాన్ని పక్కన పెట్టేసాం. అండ్ అంత స్పష్టమైనదిగా లేనటువంటి దాన్ని మనము పెద్ద చేసి దాన్నే ముఖ్యంగా ఎంచుకొని ఏది ఏమైపోయినా సరే నా బిడ్డ చక్కగా చదువుకోవాలి, యోగ్యుడు అవ్వాలి, యోగ్యురాలు అవ్వాలి, ఫలానా సాధించాలి అని మనము అనేక రకాలుగా త్యాగాలు చేసి చాలా రకాలుగా మనల్ని మనం కష్టపెట్టుకొని వారికి మంచి ఎడ్యుకేషన్ ఇస్తాం. ఆ ఎడ్యుకేషన్ ఇవ్వండి, కానీ మొదట ప్రయారిటీ అది కాదు. మొదట ప్రయారిటీ దేవుడి విషయాల్లో వారిని ఎడ్యుకేట్ చేయడం. అలా చేయకపోవడం చేత వీరికి ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇచ్చినా కూడా వారు దేవుడి కోసం ఉపయోగపడినటువంటి స్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఈరోజు నా క్వశ్చన్ ఏంటంటే, ఆర్ యూ రైజింగ్ యువర్ కిడ్స్ ఫర్ ద వరల్డ్ ఆర్ ఫర్ ద లార్డ్? ఆర్ యూ రైజింగ్ యువర్ కిడ్స్ ఫర్ ద వరల్డ్ ఆర్ ఫర్ ద లార్డ్? నీ పిల్లలను నీవు ప్రపంచం కోసం పెంచుతున్నావా లేకపోతే ప్రభు కోసం పెంచుతున్నావా? నీవు క్రైస్తవుడివై, క్రైస్తవురాలివై, దేవుని బిడ్డవై, నీవు సంఘ కాపరివై, నీవు చాలా సందర్భాల్లో మరి నీవు జాగరూకత కలిగి ఉండకపోతే నీ పిల్లల్ని ప్రభు కోసం పెంచకుండా ప్రపంచం కోసం పెంచేస్తావు. అండ్ ఒక రోజున ప్రపంచం వారిని పొట్టన పెట్టేసుకున్నప్పుడు, ప్రభువుకు వారు పనికి రాకుండా చేసినప్పుడు, అప్పుడు నువ్వు ఏడ్చి లాభం ఉండదు. వారికి అన్యాయం చేసినటువంటి వ్యక్తుల్లో ప్రథముడిగా నీవు, ఒకవేళ నేనైతే నేను నిలబడాల్సి వస్తుంది. ఎన్నో కుటుంబాల్లో ఈ రోజున మనం చూస్తున్నాం, పిల్లలు పేరెంట్స్కి హార్ట్ అటాకులు ఇస్తున్నారు. కారణం ఏంటంటే తల్లిదండ్రులు ఈ విషయంలో ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు, బాధ్యతారహితంగా చిన్నప్పుడు వదిలేశారు. తర్వాత ఆ రకంగా వారు తయారైపోయినప్పుడు వీరికి హార్ట్ అటాక్లు వస్తున్నాయి. రెండవది, వారి పిల్లలకు చిన్నతనం నుండే వారు దైవికమైనటువంటి విషయాలు నేర్పలేదు. పెద్ద అయిన తర్వాత నేర్చుకుంటారు, లేకపోతే సండే స్కూల్లో నేర్పిస్తున్నారు కదా అని చెప్పి వదిలేశారు. దాన్ని బట్టి వారు ఈ రకంగా. రెండవది, కొంతమంది తల్లిదండ్రులు చాలా చక్కగా ఎవ్రీడే ఫ్యామిలీ ప్రేయర్, ఎవ్రీడే బల దగ్గరికి వచ్చినప్పుడు గ్రేస్ చెప్పడము, ఎవ్రీడే వారు దినాన్ని ప్రారంభించక మునుపు వారి చేత మోకరింపజేసి ప్రార్థించను, ఇవన్నీ చేయిస్తారు. అయినా కూడా పిల్లలు పెరిగినప్పుడు లోకాకర్షణలకు గురై, పియర్ ప్రెషర్కి గురై, వారి లోపల ఉన్నటువంటి స్వంత పాపపు స్వభావానికి గురై వారు ఏమైపోతారంటే తల్లిదండ్రులకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా తయారవుతారు. నా ఇప్పుడున్నటువంటి లోకంలో కొంతమంది అభిప్రాయం ఏంటంటే, అసలు ఈ పిల్లలతో గొడవ ఎందుకు, ఈ బాధ్యత బరువులు ఎందుకు, పిల్లల్ని కనకపోతే అయిపోలా. ఎందుకంటే చాలామంది అంటున్నారు కదా, ఇప్పుడున్న తరంలో పిల్లలు మరి చాలా దారుణంగా చెడిపోతున్నారు, కనుక వారి బాధ్యత మాకొద్దు. పేరెంటింగ్ అనేది ఇప్పుడు పెద్ద లామెంటింగ్ ఇష్యూగా మారిపోయింది, అంటే వేదనకరమైనటువంటి ఇష్యూగా మారిపోయింది. సమ్ టైమ్స్ నేను కూడా అలాగే అనుకున్నాను, అబ్బో ఇప్పుడు పిల్లల్ని కని పెంచడం కన్నా అసలు పిల్లలు లేనోళ్ళు కొంతమంది మాకు బిడ్డలు లేరు అంటుంటే నేను వారితో అనేవాడిని, దేవుడు మీకు ఇస్తే దేవుడికి స్తోత్రం, ఇవ్వకపోతే దేవుడికి స్తోత్రం. ఉన్నవాళ్ళు ఉండి బాధపడుతున్నారు, లేకుండా మీరు లేరు అని బాధపడే కన్నా ఇంకా చక్కగా దేవుడి పనులు చేసుకోవచ్చు, ఇతర విషయాల్లో మీరు మరి లీనం అవ్వకుండా ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని వారికి చెప్తుంటాను. కానీ ఒక విషయాన్ని ఎవరో రాశారు, పేరు నాకు తెలీదు. వారు ఏమంటారంటే, ఇప్పుడు సమాజము రోజు రోజుకి చెడిపోతోంది అండ్ ప్రపంచంలో పాపము రోజు రోజుకి విస్తరిస్తోంది, అనేక విషయాలు దారుణమైనటువంటి స్థితుల్లోనికి దిగజారిపోతున్నాయి. అండ్ ఈ రోజుల్లో చాలామంది కుటుంబము లేకుండా, పిల్లలు లేకుండా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు. కానీ ఒక విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోవద్దు, అదేంటంటే ఒకప్పుడు చరిత్ర వైపు మీరు చూస్తే చాలా పాఠాలు చరిత్ర మనకి చెప్తోంది. ఐగుప్తును ఫరో పరిపాలిస్తున్నటువంటి దినాల్లో పుట్టినటువంటి మగబిడ్డలను అందరినీ తీసుకొని నైలు నదిలో పారేస్తున్నటువంటి సమయంలో మోషే పుట్టాడు. అండ్ మోషే దేవుడి కొరకు ఎంత గొప్పగా వాడబడ్డాడో బైబిల్ మనకి చెప్తోంది. ఆ తర్వాత బబులోను ప్రపంచాన్ని కైవసం చేసుకొని అది మరి సూపర్ పవర్ నేషన్గా మారుతున్నటువంటి సమయంలో ఇశ్రాయేలు నుండి దానియేలు, షద్రక్, మెషక్, అబెద్నెగోలు మరి ఆ బబులోనికి చెరపట్టబడి తీసుకుపోయబడినప్పుడు అలాంటి సమయంలో ఆ ప్రజలు, ఆ యవనస్తులు దేవుడిని ఎంతగా గణపరిచారు.
అండ్ ఆ తర్వాత యేసు ప్రభు పుట్టినప్పుడు హేరోదు మరి మగబిడ్డలందరినీ చంపేస్తున్నప్పుడు యేసు ప్రభు ఈ లోకంలో ఎంత గొప్పగా మనందరి రక్షకుడిగా మారాడో మరి మనందరికీ తెలుసు. సో చీకటిగా ఒకప్పుడు ఉన్న దాని తర్వాత దేవుడు తన పిల్లల్ని ఏ రకంగా వాడుకున్నాడో మనందరికీ తెలుసు. సో ఆ రకమైనటువంటి ఆలోచన చేయొద్దు. దేవుడు మనకు బిడ్డల్ని ఇస్తే దేవుడికి స్తోత్రం. ఆ బిడ్డల్ని ఏ రకంగా ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచాలో ఆ రకంగా పెంచడమే మన కనీస బాధ్యత. రెండవది, సంఘాలకి మరి సండే స్కూల్ మినిస్ట్రీ అని లేకపోతే చర్చ్ మినిస్ట్రీ అని పిల్లల్ని చాలామంది తల్లిదండ్రులు ఆశతో తీసుకుని వస్తారు. ఇక్కడ సంఘాల్లో కూడా ఒక లోపం ఉంది. అదేంటంటే చర్చ్ పాస్టర్లు లేకపోతే సండే స్కూల్ టీచర్లు దీన్ని ఒక హృదయపూర్వకమైనటువంటి దైవ పరిచర్య అండ్ ఆ యవన బిడ్డల జీవితాలను, ఆ యొక్క పసి జీవితాలను ప్రభు యొక్క కృపతో, ప్రభు యొక్క వాక్యంతో, పరిశుద్ధాత్మ శక్తితో చక్కగా మరి నేర్పరిగలిగినటువంటి శిల్పకారుల్లాగా పౌలు అంటాడు కదా, ఆ రకంగా వారిని చెక్కి వారిని తీర్చిదిద్దాలి అన్నటువంటి ఆ మిషనల్ యాటిట్యూడ్ లేక, అంటే ఈ దైవికమైనటువంటి లక్ష్యముతో కూడినటువంటి దృక్పథం లేకుండా, నేను పాస్టర్ని, నేను ఈ రకంగా పనిచేస్తే నాకు జీతం వస్తుంది, నేను సండే స్కూల్ టీచర్ని, 4 పాఠాలు ఏదో రకంగా వారికి చెప్పేసి వారు విన్నా వినకపోయినా వెళ్ళిపోతే సరిపోతుంది అన్నవారు ఎక్కువ మంది ఉన్నారు కనుక పిల్లలు వస్తున్నారు అయినా కూడా ఇర్రిలీజియస్గానే ఉంటున్నారు. అంటే మత భక్తి లేకుండానే ఉంటున్నారు, రెబెలియస్గానే ఉంటున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. మనం అక్కడ లెసన్ చెప్తుంటే వినరు, మనం అక్కడ అసైన్మెంట్ ఇస్తే చెయ్యరు, మనతో ఉండరు, ఇంకేదో దాంట్లో ఉంటారు. అండ్ ఈ రకమైనటువంటి వారు కూడా చాలామంది కనపడుతున్నారు. కొన్నేళ్ల క్రితము డాన్ బ్రౌన్ అనేటువంటి పేరు ప్రపంచమంతా మారుమోగింది. కారణం ఏంటంటే ఆయన ఒక బెస్ట్ సెల్లర్ పుస్తకాన్ని రాశాడు. ద డావించి కోడ్ అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. తర్వాత ఆయన ఇంకా చాలా పుస్తకాలు రాశాడు. మరొక పుస్తకం ఆయన రిలీజ్ చేస్తున్నటువంటి టైంలో ఒకరు ఇంటర్వ్యూ చేసినప్పుడు డాన్ బ్రౌన్ని వారు అడిగారు, మీరు మతపరమైనటువంటి వ్యక్తి, అంటే ఆర్ యు అ రిలీజియస్ పర్సన్ అని అడిగినప్పుడు ఆయన డాన్ బ్రౌన్ ఆ ఇంటర్వ్యూవర్కి ఈ రకంగా చెప్పాడు, అవును, నేను ఒక ఎపిస్కోపాలియన్గా పెంచబడ్డాను, నేను చిన్నప్పుడు చాలా భక్తి కలిగినటువంటి పిల్లవాడిగా ఉన్నాను. 8th or 9th గ్రేడ్లో అస్ట్రానమీ, కాస్మాలజీ అండ్ ఆరిజిన్స్ ఆఫ్ యూనివర్స్ని నేను చదువుతున్నప్పుడు ఒకరోజు నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. సో నేను మా చర్చ్కి వెళ్ళాను. మా చర్చ్లో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా పాస్టర్ గారిని ప్రశ్న అడిగాను, మరి బైబిల్ గ్రంథంలో దేవుడు 6 దినాల్లో ఈ యొక్క సృష్టిని చేశాడని, మనుషులను చేశాడని, జంతువులను చేశాడని ఇక్కడ చెప్తోంది. కానీ నేను చదివినటువంటి పుస్తకాల్లో అలా కాదు, బిగ్ బ్యాంగ్ ద్వారా యూనివర్స్ అంతా కూడా ఈ రకంగా ఎగ్జిస్టెన్స్లోనికి వచ్చిందని చెప్తోంది. మరి ఏది నాకు నమ్మాలో అర్థం అవ్వట్లేదు, నాకు ఏది సరైందో చెప్తారా అన్నప్పుడు ఆ యొక్క పాస్టర్ గారు నవ్వుతూ ఆ బిడ్డ యొక్క భుజం మీద చేయి వేసి వాడితో అన్నాడంట, నైస్ బాయ్స్ డోంట్ ఆస్క్ సచ్ క్వశ్చన్స్. మంచి పిల్లలు అలాంటి ప్రశ్నలు అడగకూడదు, అడగరు అని చెప్పి పంపించేశాడు. సో ఆ రోజు డాన్ బ్రౌన్ జీవితము మార్పు చెందింది. అంటే ఆయన యొక్క జీవితం ఒక గొప్ప చేంజ్ని అనుభవించింది. ఆయన అనుకున్నాడు, బైబిల్లో ఉన్నటువంటి విషయాలకి మరి సరైనటువంటి సెన్స్ ఉన్నట్టు లేదంటే దాన్ని ఎవరు కూడా మాకు చెప్పి సెన్స్ని కలిగించే పరిస్థితిలో లేరు. అండ్ సైన్సే సెన్స్ని కలిగిస్తోంది, దాంట్లోనే లాజిక్ ఉంది, దాంట్లోనే రీజన్ ఉంది, దాంట్లోనే నాకు అన్నీ అర్థమయ్యే పరిస్థితులు ఉన్నాయి, చెప్పేవారు ఉన్నారని చెప్పి సైన్స్ వైపు తిరిగిపోయాడు. అందుకనే బైబిల్ మీద, యేసు ప్రభు మీద దాడి చేసే రీతిలో ద డావించి కోడ్ అనే పుస్తకాన్ని రాశాడు. ఒకవేళ ఆ రోజు నా పాస్టర్ గారు ఒక 10 నిమిషాలు తీసుకుని ఆ బిడ్డను కూర్చోబెట్టి బైబిల్ తెరిచి చెప్పి లోకంలో ఉన్నవి వాక్యానికి వ్యతిరేకమైనవి, అవి దైవికమైనవి కావు అని చెప్పి ఉంటే ఈ రోజున డాన్ బ్రౌన్ యేసు ప్రభు మహిమార్థమై పుస్తకాలు రాసేవాడు. ఆ రకంగా ఆయన్ని కించపరిచేటువంటి పుస్తకాలు రాసేవాడు కాదు. సో తల్లిదండ్రుల బాధ్యత చాలా ముఖ్యము, ప్రప్రథమము. బట్ అట్ ద సేమ్ టైం తల్లిదండ్రులు నమ్మి సంఘానికి తీసుకుని వచ్చి పిల్లల్ని అప్పగించినప్పుడు అక్కడ ఉన్నటువంటి సేవకుల బాధ్యత కూడా ముఖ్యమైనదే. సో కొన్ని ప్రశ్నలు మనం ఆలోచిద్దాం. తల్లిదండ్రులుగా మనము ఈ రకంగా ఉన్నామా? ఒకటి, డూ యూ ట్రూలీ లవ్ యువర్ కిడ్స్ అండ్ విష్ దేర్ ఇటర్నల్ వెల్ బీయింగ్? నీ పిల్లల్ని నీవు నిజంగా ప్రేమించి వారి నిత్యమైనటువంటి క్షేమాన్ని కోరుతున్నావా? ఇది మొదటి ప్రశ్న. ఆ రకంగా కోరితే ఈ లోకంలో ఉండేటువంటి 70-80 ఏళ్ల కొరకే నీ బిడ్డను నీవు ప్రిపేర్ చెయ్యవు. ఈ 70-80 సంవత్సరాల జీవితం కొరకే నీ బిడ్డను నీవు ఎడ్యుకేట్ చెయ్యవు. నీ బిడ్డ జీవితము నిత్యత్వం కొరకు,
నీ బిడ్డ జీవితము దేవుని కొరకు, నీ బిడ్డ జీవితము శాశ్వతమైనటువంటి విలువలతో కూడినటువంటి విషయాల కొరకు నీవు మరి ప్రిపేర్ చేస్తావు. అలాంటి విషయాల్లో నీ బిడ్డకు వాక్యపరమైనటువంటి శిక్షణనిచ్చి నీ బిడ్డను తయారు చేసుకుంటావు. లేకపోతే ఈ రోజున నీవు ఎన్ని చేసి నీ బిడ్డను పెంచినా నీ బిడ్డకు నిత్యత్వం లేకుండా లోకాన్ని విడిచి వెళ్ళిపోతే దానికన్నా దారుణమైనటువంటి విషయం మరొకటి ఉండదు. కాల్విన్ అనేటువంటి రిఫార్మర్ ఈ రకంగా అన్నాడు, పిల్లల పట్ల ప్రేమతో వ్యవహరించండి, ఎంత శిక్షించాలో అంత శిక్షించండి, బట్ ఎలా శిక్షించాలో అలా శిక్షించండి. అండ్ శిక్షణతో పాటు వారికి సరైనటువంటి ప్రభువును గూర్చిన బోధ ద్వారా వారిని మలచండి. ఇది చాలా ముఖ్యం. జస్ట్ డిసిప్లిన్ అన్నాడు, ఇన్స్ట్రక్షన్ అన్నాడు ఎఫ్ఎస్సి 6వ అధ్యాయంలో. సో ఈ డిసిప్లిన్ మనం చేయాలి, బట్ అట్ ద సేమ్ టైం ఇన్స్ట్రక్షన్ చాలా ముఖ్యం. వారికి చెయ్యొద్దు 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 అంటాం, కానీ ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని కూడా చెప్పాలి కదా. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి చెప్పినప్పుడు, ప్రభు విషయాలు చెప్పినప్పుడు ఇది ఆటోమేటికలీ వారు తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. కాల్విన్ ఇంకో మాట అంటాడు, తల్లిదండ్రులు పిల్లలు తమకు లోబడాలని, ఒకరితో ఒకరు తోబుట్టువులతో సామరస్యంగా ఉండాలని కోరుకుంటారు, మంచిదే. రెండవది, పిల్లలు భవిష్యత్తులో బాగుండాలి, సంతోషంగా ఉండాలనుకుంటారు, అది మంచిదే. కానీ తల్లిదండ్రులు వీటికన్నా ఎక్కువగా అనుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, తమ పిల్లలు అందరికన్నా అన్నింటికన్నా ఎక్కువ మొదట ప్రభువును ఘనపరచాలి, ఆయన యందు భయభక్తులు గలవారిగా తయారవ్వాలి. ఇది మొదటి విషయం. సో ప్రతి పేరెంట్ తన బిడ్డను ఆ రకంగా పెంచాలి. అండ్ ఆ రకంగా పెంచుతూ వారికి ప్రభు యొక్క బోధ నేర్పిస్తూ వారిని ఉంచాలి. రెండవది, డూ యూ రియలీ లవ్ ద లార్డ్ ఎనఫ్ టు ట్రైన్ యువర్ కిడ్స్ టు ఫుల్ఫిల్ హిస్ మిషన్? ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నీ బిడ్డలను నీవు సిద్ధపరిచే విషయంలో నీవు నిజంగా వారిని ప్రేమిస్తున్నావా? ఆ రకంగా నీ బిడ్డలకు నీవు చేయగలిగితే నీవు చాలా గొప్ప తల్లివి, తండ్రివి అని నేను చెప్పకుండా ఉండలేను. 78వ కీర్తన 4-5 వచనాలు నేను చదువుతున్నాను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాన్ని నెరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి అని రాయబడింది. ఇక్కడ మనం చూస్తే దేవుడి యొక్క గొప్పతనాన్ని, దేవుడి యొక్క మంచితనాన్ని, దేవుడి యొక్క కృపా బాహుల్యతను, దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి క్రియలను, అద్భుతాలను తల్లిదండ్రులు పిల్లలకి చెప్పడం, ఆ పిల్లలు వారి పిల్లలకి చెప్పడం. సో ఈ రకంగా దేవుడు ఒక తరానికి మాత్రమే కాదు, తరువాతి తరానికి కూడా దేవునిగా వీరు వారికి చెప్పి, వారు వారికి చెప్పి, ఈ జనరేషన్స్ టుగెదర్ ఈ దేవుడి యొక్క ఉద్దేశాల్లో ఉండి దేవుడికి మహిమను, అనేకులకు మేలును, వారికి ధన్యతను సంపాదించుకోవడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. సో నీవు మన పిల్లల్ని నిజంగా ఆ రకంగా ప్రేమిస్తే దేవుడి యొక్క మిషన్ కొరకు, దేవుడి యొక్క ఉద్దేశాల కొరకు, లక్ష్యాల కొరకు వారిని మనం సిద్ధపరుస్తాం. మూడవది ఏంటంటే, డూ యూ ప్రేయర్ఫుల్లీ టేక్ ద టైమ్ అండ్ ద ట్రబుల్ టు టీచ్ యువర్ చిల్డ్రన్ అబౌట్ ద ఫియర్ ఆఫ్ గాడ్ అండ్ ఇన్స్ట్రక్షన్? మరి నీవు ప్రార్థనాపూర్వకంగా సమయం తీసుకొని, శ్రమ తీసుకొని నీ పిల్లలకు ప్రభు యొక్క బోధ, అనేక విషయాలు వారి యొక్క వయస్సును దృష్టిలో పెట్టుకొని నేర్పిస్తూ వెళ్తామా? ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఒకప్పుడు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి అనేటువంటి ఆయన ఒక మాట చెప్పేవాడు, మొదటి 7 సంవత్సరాలు మన పిల్లల జీవితాల్లో పునాది సంవత్సరాలు, ఫౌండేషనల్ ఇయర్స్. ఈ 7 ఏళ్లలో ఆ బిడ్డను మనం తయారు చేస్తే ఇక ఎప్పుడూ తప్పిపోడు. ఈ 7 ఏళ్లలో ఆ బిడ్డను మనం నిర్లక్ష్యం చేస్తే మరలా అతన్ని మార్చడానికి మన తరం కాకపోవచ్చు. ఇది 7 ఏళ్ల క్రితం ఫ్రాన్సిస్ చెప్పాడు. ఈ మధ్యకాలంలో మరి మన యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి అకాడమిషియన్స్ కావచ్చు, సైకాలజిస్టులు కావచ్చు, సైకియాట్రిస్టులు కావచ్చు, మరి ఇంకా ఎడ్యుకేషనల్ ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి వారు కావచ్చు, వారు ఏమంటున్నారంటే కొత్తగా ద ఫస్ట్ 5 years షేప్ ఆల్ ఆఫ్ లైఫ్. మొదటి 5 సంవత్సరాలు, బిడ్డ జీవితంలో మొదటి 5 సంవత్సరాలు ఇక వాడి భవిష్యత్ జీవితానికి రూపం పోస్తాయి, లేకపోతే రూపుదిద్దుతాయి, ఆకారాన్ని ఇస్తాయి. సో వారు అంటున్నారు, బిహేవియర్ ఈజ్ సెట్ బై 5 ఏళ్ల కల్లా ఇక ప్రవర్తన అనేది వచ్చేస్తుంది. సో ఈ ఫస్ట్ 5 yearsలో మనం మలచాలి. ఈ ఫస్ట్ 5 yearsలోనే దేవుడి కొరకు మన బిడ్డల్ని మనము రూపుదిద్దుకునేటువంటి వారముగా ఉండాలి. తర్వాత ప్రశ్న ఏంటంటే, డూ యూ ఎన్కరేజ్ దెమ్ టు ఆస్క్ క్వశ్చన్స్ ఎస్పెషలీ అబౌట్ గాడ్ అండ్ ద బైబిల్?
నీ పిల్లలు దేవుడి గురించి, బైబిల్ గురించి నిన్ను ప్రశ్నించేటట్టు వారిని నీవు ప్రోత్సహిస్తావా? ఇది మరి చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీనికోసం మనం సమయం కేటాయించాలి. దీనికోసం మనము మరి మన యొక్క సామర్థ్యాన్ని కూడా ఉపయోగించాలి. అది ఎలాగో నేను మీకు చెప్తాను. ద్వితీయోపదేశకాండం 6 నేను చదివినప్పుడు దేవుడు మాట చెప్పాడు, ఈ మాటలన్నీ మొదట నీ హృదయంలో ఉండాలి, తర్వాత వీటిని నీ పిల్లలకు తెలియచేయాలి. ఈరోజు చాలామంది తల్లిదండ్రులకు బైబిల్ సంబంధితమైనటువంటి విషయాలు తెలియవు గనుక పిల్లలకు వాటిని చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఎంత దుస్థితి! తల్లికి తండ్రికి దేవుడు స్వయంగా చెప్పాడు, నీవు నేర్చుకోవాలి, నీవు వారికి నేర్పించాలి. ఈ రోజున మనం నేర్చుకోము, వారికి నేర్పించము. అండ్ వారు రేపు చెడిపోయినప్పుడు ఎవరు తప్పు పట్టబడాలి? నీవా, లేకపోతే వారా, లేకపోతే మరొకరా? సో నీవు వారికి నేర్పించాల్సింది నేర్పించి, నీవు చేయాల్సిన న్యాయం చేసి అయినా కూడా వారు చెడిపోతే దానికి నీవు బాధ్యుడవు కాదు. ఒకవేళ వారు చెడిన తర్వాత మరలా తిరిగి వస్తారు. ఎందుకంటే వారిలో నీవు విత్తినటువంటి విత్తనం వారిని తిరిగి వెనక్కి తిప్పుతుంది. దేవుడు వారిని మరలా మారుస్తాడు. నేను ఒక చెట్టును కాసేపు ఇలా వంచి పెట్టగలను, కానీ దాన్ని అట్లాగే నిరంతరం వంచి పెట్టలేను. కాసేపు అయిన తర్వాత దానిలో ఉన్న గుణం ఏంటంటే మరలా అవకాశం రాగానే వెనక్కి వెళ్ళిపోవడం. మొదట్లో మనం వేసినటువంటి బీజం వారిలో ఉంది కనుక మధ్యలో వారు వంకరదారులు అటు ఇటు పోయినా మరలా వచ్చేస్తారు. ఎంతోమంది దేవుని సేవకుల పిల్లలు, ఎంతోమంది క్రైస్తవ పిల్లలు చిన్నప్పుడు మంచి వాక్యము చేత పోషించబడిన వారు మధ్యలో దారి తప్పిన మరలా వెనక్కొచ్చి ఇంకా బలంగా దేవుడిని గనపరిచారు. కానీ మొదటి విషయం ఏంటంటే మనం వారికి నేర్పాల్సినవి నేర్పుతున్నామా? మనలో చాలామంది తల్లిదండ్రులకు తెలియదు కనుక నేర్పట్లేదు. మరొక వ్యక్తి రాసినటువంటి ఆర్టికల్ నా జ్ఞాపకం వస్తుంది. మాయా పైన్స్ అనేటువంటి వ్యక్తి ఒక ఛాలెంజ్ విసిరింది. రైజింగ్ చైల్డ్స్ ఐక్యూ, నీ బిడ్డ యొక్క ఐక్యూని నీవు పెంచవచ్చు అని ఆమె రాసినటువంటి ఆర్టికల్లో ఆమె ఏమంటుందంటే, మొదటి సంవత్సరాలే చాలా క్రూషియల్ ఇయర్స్ కనుక ఆ టైంలోనే నీ బిడ్డను నీవు చక్కగా తయారు చేసుకోవచ్చు. అండ్ ఇంటిలో నీ బిడ్డ యొక్క ఐక్యూని నీవు ఈ రకంగా పెంచవచ్చు. ఒకటి, ఇన్ఫెన్సీలో అంటే శిశువుగా ఉన్నప్పుడే ఆ బిడ్డతో మాట్లాడుతూ ఆ బిడ్డను ప్రేరేపించడం, ఆ బిడ్డతో ఆ యొక్క కమ్యూనికేషన్ అనేది నీవు ఏర్పాటు చేసుకోవడం. రెండవది, చాలా త్వరగా అర్లీగానే లాంగ్వేజ్ యాక్టివిటీస్, ఆ బిడ్డకు భాషను నేర్పిస్తూ భాష మీద మంచి అవగాహన కల్పిస్తూ భాష మీద పట్టును కల్పిస్తూ బిడ్డకు నేర్పించడం. మూడవది ఏంటంటే ప్రిపరేషన్ ఫర్ రీడింగ్, చదవడం నేర్పించడం. మన పిల్లలకి మనము లోక సంబంధమైనటువంటి పుస్తకాలు చదివిస్తాం. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, ఇవి చదివిస్తాం. చదివించండి, దాంట్లో అభ్యంతరం లేదు, ప్రాబ్లం లేదు. బట్ అట్ ద సేమ్ టైం ఏ ఫర్ అగపావ్ అని నేర్పిస్తే ఎంత బాగుంటుంది. ఏ అంటే దేవుని ప్రేమ, బి ఫర్ బైబిల్, సి ఫర్ క్రైస్ట్, డి ఫర్ డిసిప్లిన్, ఈ ఫర్ ఎర్నెస్నెస్, ఇట్లా అన్ని బిబ్లికల్గా అవే అక్షరాలు. బళ్ళో వారు నేర్పించే ఒకటి మనం ఇంట్లో ఈ రకంగా నేర్పించి వారిని వారి పుస్తకంతో పాటు చక్కని క్రిస్టియన్ బిబ్లికల్ బుక్స్, చిన్న చిన్న పిల్లల కొరకు వారు రాసిన పుస్తకాలు చదివించి, బైబిల్ వారికి ఒకటి ఇచ్చి వారిని చదివిస్తూ, ఫ్యామిలీ ప్రేయర్లో వారితో చదివిస్తూ వారికి ఆ రీడింగ్ అనేది అలవాటు చేస్తే ఎంత మంచిగా వారి యొక్క ఐక్యూ పెరుగుతుంది. వారు లోకానికి దేవునికి రెండు విషయాల్లో కూడా సమర్థవంతులుగా ఉపయోగపడేటువంటి వారిగా తయారవుతారు. తర్వాత, ఒకవేళ నీకు బైబిల్ పరిజ్ఞానం లేదు గనుక నీ పిల్లలకి నీవు చెప్పే స్థితిలో లేవని భయపడుతూ వారిని ఈ విషయాలకు దూరంగా ఉంచుతావా? అయితే దేవుడు ఏం చెప్పాడో మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనులారా చూచిన వాటిని మరొకయుండునట్లును, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. సో నీ కుమారులకే కాదు, నీ కుమారులకు కూడా నేర్పించాలి. తాతలుగా ఉన్నవారు అండ్ అవ్వలుగా ఉన్నటువంటి వారు వారి మనవళ్లకు మనవరాళ్లకు దేవుడి విషయాలు నేర్పించాలి. తిమోతికి అతని యొక్క అవ్వ అయినటువంటి లోయి విశ్వాస సంబంధమైనటువంటి సంగతులను నేర్పించింది అని బైబిల్ మనకు చెప్తోంది. ద్వితీయోపదేశ కాండంలోనే 32వ అధ్యాయము 46వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇక్కడ కూడా దేవుడు అంటాడు, మరలా వారితో ఇట్లనెను, మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నింటినీ మీ మనస్సులలో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకొనవలనని వారికి ఆజ్ఞాపింపవలను. మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకొనవలనని వారికి
ఆజ్ఞాపించవలెను. ఇది మనం చెయ్యాలి. మనం మన పిల్లల పెంపకంలో చాలా రకాలుగా మరి సరైన విషయాలను చేయకుండా సరైనవి కాని విషయాలు చేస్తూ ఉంటాం. ఇది అందరూ దాదాపుగా చేసే పొరపాటు. ఎవరు అన్నారు 5 C's ఆఫ్ చైల్డ్ రేరింగ్. ఏంటా 5 C's? ఒకటి క్రిటిసైజింగ్, మాటి మాటికి విమర్శించడం. రెండవది కంపేరింగ్, వారిని ఇతర పిల్లలతో పోల్చి చూపిస్తూ ఉండడం. మూడవది కంప్లైనింగ్, ఎప్పుడు వారి మీద మనకున్నటువంటి కంప్లైంట్లు ఫిర్యాదులు వారి ముందు పెడుతూ ఉండడం. నాలుగవది కంపీటింగ్, వారు ఇతరులతో పోటీ పడేటట్టు వారిని పురికొల్పడం. ఐదవది కరెక్టింగ్, ఎంతసేపు వారిని వారి యొక్క లోపాన్ని తప్పును బట్టి దిద్దుతూ ఉండడం. ఈ 5 మామూలుగా చేస్తుంటాం. అయితే ఈ 5 ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే, మెయిన్ సి ఏంటంటే కాంప్లిమెంటింగ్. వారికి నేర్పాల్సింది నేర్పి, వారికి ఇవ్వాల్సిన ప్రోత్సాహాన్ని ఇచ్చి, వారికి చేయాల్సిన సహాయం చేసి, వారిని అభివృద్ధి వైపు నడిపించేందుకు మనం వారిని కాంప్లిమెంట్ చేయాలి. ఇది అవసరం. ఇప్పుడు ఒకవేళ ఈ రకంగా నీవు చేయకపోతే, నీవు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను ధిక్కరించి నీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి బాధ్యతను పక్కన పెట్టి నీ బిడ్డలకు నీవు తల్లిగా తండ్రిగా అన్యాయం చేస్తున్నావు అని ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనము బిడ్డల సొంతదారులము కాదు, బిడ్డల యజమానులము కాదు, బిడ్డలకు గృహ నిర్వాహకులం మాత్రమే. వీఆర్ నాట్ ది మాస్టర్స్ ఆర్ ది ఓనర్స్ ఆఫ్ అవర్ చిల్డ్రన్, వీఆర్ జస్ట్ స్టూవర్డ్స్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ బికాస్ గాడ్ ఈస్ ది ఓనర్, God is the master. We are servants of God to bring up our children according to His wish and His will. అది మనం ఎప్పుడు మర్చిపోవద్దు. అండ్ ఫైనల్గా నీ పిల్లలకి మంచి ఆహారం పెట్టేసి, మంచి విద్యను నేర్పించేసి, మంచి సౌకర్యాలతో ఉంచేసి, నేను మంచి తండ్రిని మంచి తల్లిని అనుకుంటే మరి అది చాలా పెద్ద అపోహ, చాలా పెద్ద భ్రమ, చాలా పెద్ద మోసం. అది యాక్చువల్గా చెప్పాలంటే దెన్ యు ఆర్ అ మిజరబుల్ పేరెంట్. వారికి కేవలం శరీరానికి కావాల్సినవే ఇచ్చావు, కానీ వారి యొక్క ఆత్మకు కావాల్సినవి ఇవ్వకుండా వారికి యాక్చువల్గా నీవు ఏ రకమైనటువంటి న్యాయము చేయలేదు. కనుక ఒక దారుణమైన తల్లిగా తండ్రిగా ఉండిపోయే ప్రమాదంలో ఉన్నాం. దాంట్లో నుండి బయటపడవచ్చు. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఈ రోజు నుండే ప్రార్థించి, ఈ రోజు నుండే ప్రభు బోధలో శిక్షలో వారిని పెంచే ప్రయత్నంలో నిన్ను నీవు దేవుడికి అప్పగించుకుంటే దేవుడు నిన్ను బలపరుస్తాడు. చక్కగా వారిని నీవు తీర్చిదిద్దొచ్చు. తల్లిగా తండ్రిగా మీరిద్దరు మొదట ప్రభు పట్ల నమ్మకంగా ఉండండి, ప్రభు విషయాలు నేర్చుకోండి, ప్రభు మార్గంలో నడుచుకోండి. అప్పుడు మీ పిల్లలకు నేర్పండి. ఈరోజు కాకపోతే రేపైనా తప్పకుండా వారు మీ ద్వారా ప్రభావితం అవుతారు, నడుస్తారు. అండ్ గుర్తుపెట్టుకోండి, చరిత్ర ఏం చెప్తుందంటే చాలామంది వారి యవన కాలంలోనే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే రక్షించబడ్డారు, దేవుడికి ప్రియమైనటువంటి పిల్లలుగా మారారు. పాలికార్ప్ అనేటువంటి ఎర్లీ చర్చ్ మార్టర్, ఆయన 9 ఏళ్ల వయసులో దేవుణ్ణి తెలుసుకుని రక్షించబడ్డాడు. అమెరికాలో చాలా గొప్ప ఇంటలెక్చువల్ కేపబిలిటీ కలిగినటువంటి థియోలాజియన్గా పేరుగాంచిన జోనథన్ ఎడ్వర్డ్స్ 7 ఏళ్ల వయసులో రక్షించబడ్డాడు. మొరావియన్స్ యొక్క లీడర్గా ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి కౌంట్ జిన్జెన్డార్ఫ్ 4 ఏళ్ల వయసులో ఒక కవెనెంట్ సంతకం చేశాడంట, ప్రియమైన రక్షకుడా, నీవు నావాడవు, నేను నీవాడను అని. మాథ్యూ హెన్రీ గొప్ప కామెంటేటర్, ఆయన 11 ఏళ్ల వయసులో రక్షించబడ్డాడు. రాబర్ట్ హాల్ బ్యాప్టిస్ట్ ప్రీచర్స్లోనే ప్రిన్స్గా పేరుగాంచినటువంటి వ్యక్తి 12వ సంవత్సరంలో యేసు ప్రభువుకి ప్రియమైనటువంటి శిష్యుడు అయ్యాడు. చార్ల్స్ స్పర్జన్ మరి టీనేజర్గా రక్షించబడి 15వ సంవత్సరంలో ఒక గొప్ప ప్రసంగము ఆయన చేశాడు. మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలామంది ప్రపంచంలో ఉంటారు. క్వశ్చన్ ఏంటంటే, ఆర్ యూ రేజింగ్ యువర్ కిడ్స్ ఫర్ ద వరల్డ్ ఆర్ ఫర్ ద లార్డ్? మీ పిల్లలను మీరు ప్రపంచం కొరకు పెంచుతున్నారా, లేకపోతే ప్రభువు కొరకు పెంచుతున్నారా? మీరందరూ కూడా మీ బిడ్డలను ప్రార్థనతో, ప్రేమతో, ప్రభు యొక్క బోధలో, శిక్షలో ప్రభు కొరకు పెంచి, ప్రభు పక్షాన వారుంటూ ప్రపంచానికి దీవెనగా మారునట్లు ఉందురుగాక. అలాంటి కృప దేవుడు మీలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.